సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశముందగా వచ్చాను స్వామి, పరవశముందగా వచ్చాను స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కెనడా దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జి నాగేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు. జి నాగేశ్వరరావు, వనజ, వీరి కుమార్తెలు జ్యోత్స్న, జోస్పిన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మనువళ్ళు, ఆండ్రూ, నతన్లకు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం తస్పిడి ప్రీతి పాల్, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలు ఆత్మీయంగా బలపడాలని, వారికి మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రీతి పాల్కు సంపూర్ణ స్వస్థతను దయచేయమని, తలంపులు నెరవేరాలని, పాల్ మనోహర్ గారి ఆత్మకు, కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వర్జీనియా పాల్, ఆశీష్ పాల్, శీతల్ పాల్, నిర్మల, రవికుమార్, ప్రీతి, ధీరజ్, జోజిబాబు, సుప్రియ, విశ్వాస్, మనస్విని, రిష్వంత్ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం యాదిరెడ్డిపల్లి విచారణ కీర్తిశేషులు గొలమారి తెరోజమ్మ గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జి సాల్మన్ రెడ్డి, సిస్టర్ జి గీత, జోసఫ్ రెడ్డి, మంజులారాణి, ప్రణయ్, మేరీ, పూజిత మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి భారతికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని అంబటి కృపారావు, మానస, రాహుల్, పుష్ప మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మట్టంపల్లి విచారణ గాదా అజిత్, స్వనితల తలంపులు నెరవేరాలని, దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి దివ్యబలి పూజ పఠనాలు ఆత్మ పరిశీలన చేయని జీవితము అనేక అనర్థాలకు దారితీస్తుంది అని వివరిస్తూ ఉన్నాయి. మొదటి పఠనం మనం గమనించినట్లయితే అసూయతో సౌలు రగిలిపోతూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేయని జీవితము అసూయకు దారితీస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రేమను చంపివేస్తూ ఉంటుంది. ఇదే మన దివ్య పట్టణానికి అన్వయించుకుంటే మన ప్రభు కూడా తన యొక్క సువార్త జీవితాన్ని జీవిస్తూ ఉంటే పరిసయ్యులు అందరూ ప్రభువుని అసూయించుకుంటూ ఉన్నారు. అంటే ఇది వారి యొక్క జీవనాన్ని భయ ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఎప్పుడైతే మనము భయానికి లోనవుతూ ఉంటామో మనలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ మన నుండి విడిపోయి మనము చెడు మార్గానికి బాటలు వేస్తూ ఉంటుంది. మరి ఈనాడు మనం మన జీవితాలను ఆత్మశోధన చేసుకుందాం. ఎవరైతే ఏదైనా ఒక మంచి కార్యముతో ఎదుగుతూ ఉంటే వాళ్ళను మనం అభినందిస్తూ
దేవుని మార్గం వైపు మనము కూడా నడుస్తూ ఉన్నామా, లేకపోతే వాళ్ళను అసూయతో, ద్వేషముతో వాళ్ళని ఎలా పడద్రోయాలి అని మన యొక్క హృదయాల్లో ఆలోచిస్తున్నామా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ దేవాతి దేవుని యొక్క అనుగ్రహాలను వేడుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ఆ దేవుని వరాల కోసం మనం ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు ఇహ పరములను రెండింటినీ పాలించుచున్నావు. మీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనలు ఆలకింపుము. ఈ ప్రపంచంలో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొన్నట్లు, నిజమైన శాంతి సమాధానాలు వెరివిరినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిన్ను చంపు అవమానము కొరకు వేచియున్నాడు నా తండ్రి సౌలు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 19వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో ఒకమారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరమునకు తిరిగి వచ్చుచుండెను. ఇశ్రాయేలు పట్టణముల నుండి స్త్రీలు తంబూరా మొదలైన వాద్యములతో వెడలి వచ్చి ఉత్సాహముతో పాడుచు నాట్యమాడుచు సౌలుకు స్వాగతము పలికిరి. వారు సౌలు 1000 మంది చంపెను, కానీ దావీదు 10,000 మందిని చంపెను అని వాద్యములు మీటుచు వంతుపాట పాడిరి. ఆ మాటలు సౌలుకు నచ్చలేదు. అతనికి అసూయ పుట్టెను. తనలో తాను, వీరు దావీదు 10,000 మందిని చంపెనని పలికి నేను 1000 మందిని మాత్రమే చంపితినని నుడివిరి. ఇక రాచరిక మొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే గదా అనుకొనెను. నాటి నుండి సౌలుకు దావీదనిన కన్ను కుట్టెను. సౌలు తన కుమారుడైన యోనాతానుతో సేవకులతో దావీదును వధింపవలెనని చెప్పెను. కానీ యోనాతానుకు దావీదనిన ప్రాణము. అతడు దావీదును చూచి, నా తండ్రి నిన్నెట్లయినా చంపవలెనని నిశ్చయించెను కనుక రేపు ప్రొద్దుట జాగ్రత్తతో నుండుము. ఎక్కడనైనా రహస్య స్థలమున దాగుకొనుము. పొలములందు నీవు దాగియున్న తావుకు దగ్గరనే నేను నా తండ్రి కలుసుకొని నిన్ను గూర్చి మాటలాడెదను. మొదట సంగతులన్నీ నీకు తెలియచెప్పేదను అని పలికెను. యోనాతాను సౌలుకు దావీదుపై నమ్మిక పుట్టినట్టు మాట్లాడెను. సేవకుడైన దావీదుకు ప్రభువు ద్రోహము తలపెట్టరాదు. అతడు నీకు ఏ ద్రోహము చేయలేదు. దావీదు చేసిన పనులన్నీ మనకు మేలే చేసినవి గదా. అతడు ఫిలిస్తీయునితో పోరాడి గెలిచినప్పుడు వెంట్రుక వాసిలో చావు తప్పించుకొనెను. నాడు దావీదు మూలముగా ప్రభువు ఇశ్రాయేలీయులందరినూ రక్షించెను. ఈ కార్యమును నీవును కన్నులారా చూచితివి, అప్పుడు మనసారా సంతసించితివి. మరి ఇప్పుడీ నిరపరాధునకు కీడు తలపెట్టనేలా, కారణము లేకయే దావీదును చంపనేలా అనెను. సౌలు యోనాతాను పలుకులకు సంతృప్తి చెందెను.
యావే తోడు దావీదును చంపను అని ఒట్టు పెట్టుకొనెను. అంతట యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతయు వివరించి చెప్పెను. అతనిని సౌలు వద్దకు కొనివచ్చెను. దావీదు వెనుకటి మాదిరిగా సౌలునెదుట నిలిచి పరిచర్య చేయుచుండెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. దేవా, నా మీద దయచూపుము. శత్రువులు నా మీదికి వచ్చుచున్నారు, నిరంతరము నన్ను అణిచివేయుచున్నారు. దినమెల్లను విరోధులు నా మీదికి దాడి చేయుచున్నారు. నా మీద పోరాడువారు అనేకులున్నారు. అందరూ. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. నీవు నా వేదనలను గుర్తించితివి, నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి. వానిని నీ గ్రంథమున లిఖించలేదా? నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుదిరిగి పారిపోవుదురు. అందరూ. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. నేను దేవుని విశ్వసించి అతని వాగ్దానమును వినుతుంతును. ప్రభు వాగ్దానమును కీర్తింతును. ఆయనను నమ్మి భయమును విడనాడెదను. మానవ మాతృలు నన్నేమి చేయగలరు? అందరూ. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. దేవా, నేను నా మ్రొక్కులను చెల్లించుకొందును, నీకు కృతజ్ఞతార్పణమును అర్పింతును. నీవు నన్ను మృత్యువు నుండి కాపాడితివి, నా అడుగులు తడబడిపోకుండా రక్షించితివి. కనుక దేవుని సన్నిధిలో నడిచెదను, జీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. అందరూ. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. నేను దేవుని నమ్మి భయమును విడనాడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము దివ్యవచనములు 7 నుండి 12 వరకు. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలయ, యూదయ నుండి కూడా అపార జనసమూహము ఆయన వద్దకు వచ్చెను. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నింటిని గూర్చి వినిన యెరూషలేము నుండి, యూదయ, ఇదుమాయ ప్రాంతముల నుండి,
యోర్దాను నదీ తీరమును ఆవలి నుండి, తూరు సీదోను పట్టణ ప్రాంతములన్నింటి నుండి గొప్ప జనసమూహము అచ్చటకు వచ్చెను. జనసమూహము తనపై విరుగబడునేమోనని యేసు తనకు ఒక పడవను సిద్ధం చేయుడని శిష్యులను ఆజ్ఞాపించెను. ఏలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండెను. అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పై పడుచుండిరి. దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి, నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. కానీ తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మనం ఉపోద్ఘాతంలో విన్నట్టుగా మన యొక్క ఆత్మ పరిశీలన చేయని జీవితము అనేక అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా అసూయ కలిగిన జీవితం అయితే మన యొక్క దృష్టిని సన్నగిల్లు పరుస్తుంది. మన యొక్క రిలేషన్షిప్ దాన్ని ఏం చేస్తూ ఉంది అంటే త్రుంచివేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రేమ కలిగి ధైర్యముగా ఉంటామో అప్పుడు మన జీవితం ద్వారా మన సాటి వారికి శాంతి చేకూరేలాగా మనము బాటలు వేసుకుంటూ ఉంటాము. ఈనాటి మొదటి పట్టణము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6-9 వచనాలు ఏ విధంగా అసూయ పుట్టుకకు కారణమవుతుందో తెలియపరుస్తూ ఉంది. ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపి ఫిలిస్తీన్లతో పోరాడి తిరిగి వస్తున్న తరుణంలో ఆ ఇజ్రాయేలు ప్రజలు దావీదుని కొనియాడుతూ ఉన్నారు. అది విన్న సౌలు ఆందోళన చెందుతూ ఉన్నాడు. సౌలు యొక్క పతనము అక్కడే ప్రారంభమవుతూ ఉంది. ఎప్పుడైతే మనము మనలోనికి భయాన్ని ఆహ్వానిస్తామో అప్పుడే మన పతనము మొదలవుతూ ఉంటుంది. అదేవిధంగా సౌలు తనలోనికి భయాన్ని ఆహ్వానించాడు. ఎప్పుడు తన రాజ్యానికి తన అధికారానికి దావీదు ఆటంకంగా మారుతాడేమోనన్న భయము ఆయనలో కలిగింది. అప్పుడు ఆయన ఆందోళన చెందుతూ ఉన్నాడు. మరి మనం గనక గమనించినట్లయితే మన యొక్క శత్రువు ఎక్కడి నుంచో రాడు. మన యొక్క జీవితము భయంతో కూడి ఉంటే గనక మనలో నుంచే మన శత్రువు పుట్టుకు వస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రేమను చంపుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా సువిశేష పట్టణాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు చెంతకు అనేకులు వస్తూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్కును వినటానికి, ప్రభు యొక్క చేతి స్పర్శను తాకి స్వస్థత చెందటానికి అనేకులు ప్రభుని తెలుసుకొని ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వారు పరుగులు తీస్తూ ఉన్నారు. దీన్ని చూసిన ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వారికి ఎటువంటి పని ఉండదు అని తలచి వారు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ప్రభు ఎడల అసూయ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. మరి ఈనాటి ఈ 2 పట్టణాలు గనక మనం చూసుకున్నట్లయితే మొదటి పట్టణంలో సౌలు మహారాజు దావీదు మీద అసూయ చెందుతూ ఉన్నాడు. ఇక్కడ సువిశేష పట్టణంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువు పైన అసూయ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అసూయ దేవుని యొక్క పాలనకు అడ్డుగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క ఆత్మని పొందుకొని ఆ యొక్క గొలియాతును చంపారో అది ఇజ్రాయేల్ ప్రజలకు ఒక శుభ సూచకం. కానీ సౌలు
అది తన యొక్క వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా సువిశేష పట్టణంలో కూడా ఈ ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా వారు కనుక వారి యొక్క జీవితాన్ని ప్రేమపూరితంగా జీవించినట్లయితే ప్రభు పట్ల అసూయ చెందవలసిన అవసరం ఉండదు. మరి మన యొక్క జీవితాన్ని మనం అనుదినము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నామా? ఈనాడు మనం యొక్క 2 పట్టణాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ పరిశీలన చేయటము. అనేక పునీతుల జీవితాలు గనక మనం గమనించినట్లయితే, మరి ముఖ్యంగా జేసు సభ స్థాపించినటువంటి పుణ్యాత ఇగ్నాసి వారు ఈ విధంగా వారి యొక్క సహోదరులకు చెప్తూ ఉన్నారు, అనునిత్యము ఆత్మ పరిశీలన చేయాలి అని. తన యొక్క జీవితాన్నే చూసుకున్నట్లయితే ఇగ్నాసి వారి జీవితాన్ని తన యొక్క జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక రాజుగా ఒక రాణిని వివాహమాడి ఒక మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నటువంటి ఇగ్నాసి వారు ఎప్పుడైతే గాయముతో ప్రభు యొక్క దివ్యపట్నాన్ని చదివిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటున్న తరుణంలో తనకి దేవుని యొక్క వాక్యము అధిక ఆనందాన్ని ఇస్తూ ఉంది. అందుకే తన జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా తన తోటి వారికి అండగా నిలుస్తూ ఉన్నారు. మరి ఈనాడు మన యొక్క జీవితం ఏ విధంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాం? ఈ యొక్క ప్రస్తుత ప్రపంచంలో మనకి సమయమే దొరకడం లేదు. మనం అనేక విషయాలతో మన యొక్క మనసులను సతమతంతో పడుతూ ఉన్నాము. అనేక ఆందోళనతో మన హృదయాలను నింపుతూ ఉన్నాము. కానీ మనము కొద్దిగా సమయము ఆ ప్రభుకై కేటాయించి, మన కోసమై కేటాయించి ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రభు మనకి దారి చూపిస్తారు. మన సహోదరులతో మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో కూడా ప్రభు మనకి తెలియపరుస్తూ ఉంటారు. మన యొక్క జీవితము జీవించే విధానాన్ని బట్టి మన యొక్క చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని అంచనా వేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనము ఆత్మ పరిశీలన చేసి మన యొక్క జీవితాలను జీవిస్తే మనము దేవుని యొక్క కృపావరాలను పొందుకొని, దేవుని యొక్క ప్రేమను పొందుకొని నలుగురికి ప్రేమను పంచుతూ జీవించగలుగుతూ ఉంటాము. లేదంటే గనక ఎప్పుడైతే మన మనసులు అసూయ ద్వేషాలతో నిండి ఉంటూ ఉందో మనం జీవించే విధానాన్ని బట్టి నలుగురు అంచనా వేస్తూ ఉంటారు. మరి నలుగురు మన చెంతకు రావటం లేదు అని మనం తెలుసుకున్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మనకున్నటువంటి అధికారాన్ని, పలుకుబడిని, ధనాన్ని చూసుకొని మనం గర్వంతో అసూయతో ఉన్నాము అని అర్థము. ఎప్పుడైతే నలుగురు మన చెంతకు చేరుతున్నారు అంటే మనము ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ప్రేమను పంచుతూ నలుగురితో నడుచుకుంటున్నాము అని అర్థము. దానికి చక్కటి ఉదాహరణ ఈనాటి సువిశేష పట్టణము. ఎప్పుడైతే ప్రభు అనేక మందికి స్వస్థత ఇస్తూ ఉన్నారో ఆ స్వస్థతను అందుకోవడానికి, ఆ ప్రేమను పొందుకోవడానికి జనులు ప్రభు వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన దైనందిన జీవితంలో మనము ఎటువైపు మన పరుగు ఉంటూ ఉంది? ధనం వైపు, అహంకారం వైపు ఉంటూ ఉన్నదా? లేకపోతే ప్రభు ప్రేమను పొందుకోవటానికై, నలుగురితో కలిసిమెలిసి జీవించటానికై మన జీవితం ఉంటుందా అని ఈనాడు మనం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గును మా దేవా, హృదయర్పణ గై కొను ప్రభువా.
గునుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా హారతి గునుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా హారతి గునుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా. ద్రాక్షావల్లివి నీవు ప్రభు దానికి రెమ్మను నేను ప్రభు ద్రాక్షావల్లివి నీవు ప్రభు దానికి రెమ్మను నేను ప్రభు నిరతము నీలో జీవించా అంకితమయ్యా నా సర్వం నిరతము నీలో జీవింపా అంకితమయ్యా నా సర్వం అన్నియు నీవై నడుపుమయా హారతి గునుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా హారతి గునుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి మీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగు నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధంగా నెరవేర్చుటకు మాకు మీ సహాయం దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టిని నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను స్తుతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే.
కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. మీరు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావముతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము మ్రోవగరవమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము మ్రోవగరవమ్మా. పాపులము హీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. లూర్దు మాతవు నీవే, వేళాంగణి మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే. లూర్దు మాతవు నీవే, వేళాంగణి మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే.